ఈరోజు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ పనితీరు మీద చర్చ జరిగితే, ఆ చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు పాల్గొని, చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించుకుంటూనే చాలా నీట్‌గా బాగా మాట్లాడారు పెద్దాయన. అదే సమయంలోనే నా రాజకీయ జీవితంలో దారుణమైన ఇంత అరాచకమైన ప్రభుత్వాన్నయితే ఎక్కడా చూడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత దారుణమైన ప్రభుత్వం. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, అన్ని దారుణాలు జరుగుతూ ఉంటే కేంద్ర హోంశాఖ ఎందుకు మౌనంగా ఉందో కూడా అర్థం కావట్లేదు. అది మీకు చెడ్డ పేరు కాదా? తిరుపతిలో తొక్కిసలాట జరిగి చనిపోతే దాని మీద కేంద్ర హోంశాఖ ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద 680 మంది మీద కేసు పెడితే ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? ఒక మాజీ ముఖ్యమంత్రి గుంటూరు మిర్చి యార్డులో రైతుల సమస్యలు చూడడం కోసం అని చెప్పి, మిర్చి వాళ్ళ కష్టాలు చూడడం కోసమని వెళ్తే, రాష్ట్ర సర్కార్ జెడ్+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి పూర్తిగా సెక్యూరిటీని విత్‌డ్రా చేసి, తన పర్యటనకు ఆటంకాలు కలిగిస్తే కేంద్ర హోంశాఖ ఏం చేస్తూ ఉంది? సాక్షాత్తు ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద, మాజీ ఎంపీ రెడ్డప్ప గార్ల మీద దాడి జరిగితే వాళ్ళ కార్లు పగలగొట్టి అరాచకం సృష్టిస్తే ఏం చేస్తూ ఉంది కేంద్ర హోంశాఖ? అంతేనా? ఎంతోమంది ఐఏఎస్‌లకి మంచి మంచి వాళ్ళకి కనీసం పోస్టింగులు కూడా ఇవ్వలేదు. అంతమంది ఆల్ ఇండియన్ ఆఫీసర్స్‌కి పోస్టింగులు కూడా ఇవ్వలేదు. అసలు డీఓపీటీ ఏం చేస్తుంది? అంటే మన మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి కేంద్రంలో ఢిల్లీలో మన మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంది కదా అనే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత స్థాయిలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇంత జరుగుతూ ఉన్న కేంద్ర హోంశాఖ మౌనానికి కారణం ఏంటి? అలా చూస్తూ ఉండిపోతారా అని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే చాలా అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ అరాచక ప్రభుత్వం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖ మీద ఉంది అని కూడా చెప్పారు. అయితే సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడుతున్నంత సేపు ఒకటే అనిపించింది. మా ఊర్లో మాట అంటూ ఉంటారు, మానెల్లి గొడ్డలితో మొరపెట్టుకుంది అని. మానంటే అది చెట్టెల్లి. చెట్టు మా ఊర్లో మానులు అంటారు. చెట్టెల్లి గొడ్డలితో మొరపెట్టుకుంది అని. ఎందుకని? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ఎన్డీఏ సర్కారే, సెంట్రల్‌లో ఉన్నది ఎన్డీఏ సర్కారే. ఇవి రెండే సర్కార్లు నడుపుతూ ఉన్నారు. ఇద్దరు వాళ్ళే. అసలు ఇదంతా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటది. సరే, ఇప్పుడు మానుకు గొడ్డలితో ఎళ్లి మొరపెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు కాబట్టి, ఇంగా ఒక పార్లమెంట్ సభ్యులుగా అంటే రాజ్యసభ సభ్యుడిగా తాను కూడా పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ ఆ పనితీరు మీద చర్చ జరిగినప్పుడు, ఆ చర్చలో పార్టిసిపేట్ చేసి, ఈ అన్ని అంశాలను అయితే తాను ప్రస్తావించారు. పోసాని కృష్ణమురళి గారి అంశాన్ని కూడా అసలు ఒక విమర్శ చేస్తే ప్రభుత్వం మీద ఒకే అంశానికి సంబంధించి ఎన్ని కేసులు పెడతారు? ఇదేం వితండి? ఇదేం విశృంఖలత్వం? ఇంత దారుణమైన ప్రవర్తన ఏంటి? అసలు ఎవ్వరు ఎవరిని ప్రశ్నించకూడదా? విమర్శించకూడదా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? లేదా? అని చెప్పి కేంద్ర హోంశాఖ పనితీరు మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ గారు, ఫ్లోర్ లీడర్‌ల పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే చాలా నీట్‌గా, క్లీన్‌గా రాజ్యసభలో అయితే క్వెషన్ చేశారు.